రైట్ విజయ్తో కూడా మాట్లాడినట్టుగా ఒక సూచన చేయాలి తమ అభిమానులకి కార్యకర్తలకని. సో ప్రస్తుతం అది ఏమన్నా దారి తప్పే పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఉద్విగ్నంతో ఉన్న కార్యకర్తలు టీవీకే కార్యాలయం దగ్గరికి వస్తున్నట్టుగా చూస్తున్నాం. మనం బాక్స్లో మనకి స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది లోకేష్? సో పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. ఏం జరుగుతోంది దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? చూస్తున్నాం టీవీకే కార్యాలయం వద్దకి ఇటు టీవీకే పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, విజయ్ అభిమానులు అవ్వచ్చు వచ్చే అవకాశం ఉంది అని పోలీసులు ముందుగా ఊహించినట్టుగానే అదే పరిస్థితిని మనం చూస్తున్నాం. టీవీకే కార్యాలయం వద్దకి ఎవరు రాకుండా అక్కడ ఎవరు కూడా గుమిగూడకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో చూస్తున్నాం ప్లకార్డ్స్ పట్టుకుని విజయ్ని అభిమానించే వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, విజయ్ అభిమానులు అవ్వచ్చు, అందరూ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అనేది కూడా కనిపిస్తుంది. వాళ్ళ వార్తా సంస్థలు అవ్వచ్చు, జాతీయ మీడియా సంస్థలు కూడా జెన్జీ ఏమన్నా ముందుకు కదులుతుందా అనే సూచనలు కూడా తమిళనాడులో కనిపిస్తున్న సిచ్యువేషన్ కూడా లేకపోలేదు. సో వీటన్నిటి నేపథ్యంలో నిన్న కేంద్రం అలర్ట్ చేసింది. డీజీపీ కూడా విజయ్తో మాట్లాడారు. మీరు ఒక పిలుపునివ్వాలి మీ పార్టీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ. సో సంయమనం పాటించాలంటూ కూడా విజయ్ మాట్లాడాలని కూడా డీజీపీ సూచించిన నేపథ్యం కూడా నిన్న మనం చూసాం. అయితే ఇవాళ సో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. విజయ్ ఉదయం నుంచి కూడా ఇటు వీసీకే అలాగే వామపక్షాల పార్టీ నేతలతో మాట్లాడినట్టుగా కూడా చూస్తున్నాం. అయితే వాళ్ళు అధినేతలతో మాట్లాడి పార్టీ అధినేతలతో ఇవాళ ఒక నిర్ణయాన్ని వెలువరించే అవకాశం కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్. అయితే మేము ఏ పార్టీని కూడా కట్టడి చేయట్లేదు అంటూ కూడా డిఎంకే కరుణానిధి కూడా మాట్లాడిన నేపథ్యం కూడా చూసాం. అయితే నిన్న ఉదయం మనకు కనిపించింది స్టాలిన్ ఒక ప్రకటన చేశారు, కీలకమైన వ్యాఖ్య చేశారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఏ రకంగా కూడా అడ్డంకి సృష్టించబోమంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే నిన్న సాయంత్రం జాతీయ మీడియాలో కూడా చాలా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏదైనా జరగచ్చు తమిళనాడు రాజకీయాల్లో, ఇటు డిఎంకే కానీ అటు అన్నా డిఎంకే కానీ వాళ్ళ పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ ప్రతిష్ట కోసం లేదంటే పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి పరిణామాలైనా రావచ్చు. చాలా ముఖ్యమైన ప్రకటనలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసికట్టుగా ఉండాలి అనే ఒక ప్రకటన అటు డిఎంకే నుంచి అన్నా డిఎంకే నుంచి కూడా వచ్చిన నేపథ్యంలో ఎటువైపుగా వెళ్తుంది అనే ఒక సందిగ్ధత ఇంకా పెరిగిన నేపథ్యం మనకి నిన్న సాయంత్రం వరకు కనిపించింది. ఇవాళ విజయ్ ముఖ్యమంత్రి மக்கள் முடிவு చేశారు. மக்கள் பிரம்மாண்டంగా முடிவு చేశారు. ஆனா கவர்மெண்ட் அநியாயம் చేస్తుంది. தமிழ் மக்கள் விஜய் சாருக்காக ஓட்டு போட்டு 108 தொகுதியை கொடுத்திருக்காங்க. காங்கிரஸ் 5 தொகுதி கொடுத்துட்டாங்க. 113 தொகுதி போயிருக்கு. இன்னும் 5 தொகுதி தான் வேணும். ஆனா இவங்க பதவி பண்ண மாட்டாங்க. ஏன் பண்ண மாட்டாங்க? இதே மாதிரி கலைஞர் ஒரு தடவை கம்மியா இருந்தப்போ கலைஞர் பதவி பிரமாணம் பண்ணாங்க அந்த கவர்னர். ஆனா விஜய் சாருக்கு அநியாயம் கொடுக்குறாங்க. விஜய் சாருக்கு உடனடியா விஜய் சார முதல்வர் ஆக்கணும், பதவி பிரமாணம் பண்ணணும், அசெంబ్లీకి அனுப்பணும். அங்க உள்ள போய் రైట్ అది లోబోన్ వద్ద పరిస్థితి. ఇంతకుముందు చూసాం మనం అన్నా డిఎంకే నేత మాట్లాడుతూ సో ఇక్కడ ఒక పబ్లిక్లో ఎమోషన్ ఉంది, అన్నా డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఎమోషన్ మాకు కనిపించిందంటూ ఆయన ఒక వింత వాదన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే 36% పైన ఓట్లు సాధించుకున్న మరి టీవీకే ఎమోషన్ ఏంటి అనే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో ప్రస్తుతానికైతే తేలని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అయితే లోక్ భవన్ వద్దకు ఎవరు గుమిగూడకుండా జనాలు ఎవరు రాకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. అయితే ముట్టడికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా పోలీసులు చేస్తున్న సిచ్యువేషన్. మరోవైపు విజయ్ అభిమానులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ప్లకార్డ్స్ పట్టుకుని వస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. ఇది ఒకవేళ పెరిగినట్టయితే కనుక నిజంగా శాంతి భద్రతలు క్షీణిస్తాయా అనే పోలీసు హెచ్చరికలకు కొంచెం బలం చేకూర్చినట్టుగా అవుతుంది. అయితే అలాంటి సిచ్యువేషన్ ఏవి రాదనే అందరూ ఆశిస్తున్నారు. ఈరోజు ఒక ప్రకటన వెలువడి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం అవుతుంది అనే సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వామపక్షాలు అలాగే వీసీకే పార్టీ ఏదైతే ఉందో మరి కాసేపట్లోనే తమ నిర్ణయాన్ని బయట పెడతామంటూ కూడా ప్రకటించిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ లోకేష్ లోక్ భవన్ వద్దున్నారు, మాట్లాడదాం. లోకేష్ చెప్పండి, ఏంటి మీదకి అప్డేట్స్?